Okay, so over to our media, please, for the questions. కార్తికేయ గారు సార్ ఇటు కార్తికేయ గారు హలో అండి సార్ హలో సార్ సార్ యూజువల్లీ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి థ్యాంక్ యూ అండ్ యూజువల్లీ మీరు రాజమౌళి గారి సినిమా అంటే హెడ్ టు హీల్స్ అంతా ఫుల్ బిజీగా ఉంటారు కదా, అసలు అవుట్ ఆఫ్ నోవేర్ ఈ సినిమాని ఎలా అకామిడేట్ చేయగలిగారు? అంటే చేయాల్సి వచ్చిందండి. ఆనెస్ట్లీ ఇట్ వాజ్ నాట్, ఐ మీన్ ఇట్ వాజ్ సపోజ్ టు హ్యాపెన్. అంటే షూటింగ్ అంతా వారణాసి స్టార్ట్ అవ్వకముందు అయిపోవాలి, బట్ ఫాహద్ గారు కొంచెం డేట్స్ వల్ల దానివల్ల డిలే అయింది. బట్ ఐ మీన్ థ్యాంక్ఫుల్లీ హ్యావ్ అన్ అమేజింగ్ టీమ్, మై ప్రొడక్షన్ టీమ్, ద సపోర్ట్. సో దానివల్ల ఐ మీన్ ఐ కుడ్ మేనేజ్ అండ్ బోత్ సైడ్స్ బేసిక్లీ అక్కడ ఇక్కడ కూడా వీ హ్యావ్ అ సాలిడ్ టీమ్ కాబట్టి కుదిరింది. ఓ అక్కడ డిసపియర్ అయ్యి ఇక్కడ అపియర్ అయ్యి అంతే మ్యాజిక్ అండి. సో రాజమౌళి గారు యాజ్ వీ ఆల్ నో పర్ఫెక్షనిస్ట్. యా ఆయన్ని ఏదన్నా ఒక్క విషయంలో నమ్మకూడదంటే డేట్స్ గురించి. వారణాసి డేట్, విల్ యూ మీట్ ద డేట్? శోభు గారు సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీకు తెలిసిందే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ దట్ మ్యాటర్, ఒక ప్రతి ప్రొడ్యూసర్ ఈజ్ గోయింగ్ త్రూ టర్బులెంట్ టైమ్స్. బట్ మీరు బాహుబలి సినిమా తర్వాత చేసిన మానిటైజేషన్ ఏదైతే ఉందో, అంటే చాలామంది ఆ డిజిటల్ రైట్స్ ఇవన్నీ మానిటైజ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. బట్ యూ డిడ్ 2-3 ప్రాజెక్ట్స్ ఫర్ నెట్ఫ్లిక్స్ అండ్ ఒక ప్రాజెక్ట్ ఫర్ హాట్స్టార్, అలా మల్టిపుల్ రెవెన్యూస్లో మానిటైజ్ చేస్తున్నారు. ఈ మానిటైజింగ్ పొటెన్షియల్ అనేది బాహుబలికి మాత్రమే ఉందా, లేకపోతే ఆర్ వి అన్ఏబుల్ టు ట్యాప్ ద పొటెన్షియల్ ఆఫ్ తెలుగు సినిమా? అంటే బాహుబలి మాత్రమే అన్నండి, దెర్ ఈజ్ పొటెన్షియల్ ఫర్ అదర్ థింగ్స్. బట్ అలా అని ప్రతి స్టోరీకి ఉండకపోవచ్చు అండి. మేము చేసిన దాంట్లో కూడా అంటే బాహుబలి ఎస్పెషల్లీ ఏంటంటే దెర్ ఆర్ మల్టిపుల్ క్యారెక్టర్స్, మల్టిపుల్ వరల్డ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎడిషనల్ స్టోరీస్ అనేది మొదటి నుంచి ఇట్ వాజ్ డిజైన్ లైక్ దట్ అండి. డిఫరెంట్ స్టోరీస్ చెప్పొచ్చు ఈ వరల్డ్లో ఈ క్యారెక్టర్స్ అని చెప్పేది మొదటి కాడి నుంచి డిజైన్లో చేసింది. సో అందుకని వీఆర్ ఏబుల్ టు టెల్ మోర్ స్టోరీస్. సో ఇండియన్ సినిమాలో ఈ మానిటైజేషన్ అనేది నెవర్ బిఫోర్ ఇప్పుడు దాకా జరగలేదు ఇంత ఈ స్కేల్లో. అవును. సో హూ షుడ్ గెట్ దట్ క్రెడిట్? అది ఫుల్ టీమ్ క్రెడిట్ అండి. రాజమౌళి ఫర్ ద రాజమౌళి గారు అందరూ క్రియేట్ చేసినందుకు, అండ్ యాజ్ ప్రొడ్యూసర్స్ వీ బీన్ ఏబుల్ టు యూజ్. ఆ మానిటైజేషన్ పొటెన్షియల్ ఎంతవరకు అచీవ్ చేయగలిగారు? అది తెలియదండి. దట్స్ చాలా పొటెన్షియల్ ఇస్ వెరీ హ్యూజ్. ఐ థింక్ మేము అనుకున్న దాంట్లో ఐ థింక్ వెరీ లిమిటెడ్ ఇస్ వాట్ వీ హేబుల్ టు యాక్చువల్లీ. బాహుబలి తర్వాత చాలా సెలెక్టెడ్గా ఫిల్మ్స్ చేస్తున్నారు మీ బ్యానర్ నుంచి. యూజువల్లీ ప్రొడ్యూసర్స్ ఇంత పెద్ద స్కేల్ ఆఫ్ సక్సెస్ వచ్చినప్పుడు దిస్ ప్లర్జ్ మనీ ఆన్ ఆల్ ప్రాజెక్ట్స్. ఈజ్ దిస్ అప్రోచ్ కాషియస్ ఆర్ ఓవర్ కాషియస్ అప్రోచ్? ఇట్స్ నైదర్ అండి. అంటే మాకు స్టోరీ నచ్చితే వీఆర్ డూయింగ్ అండి. అలా ఫైనల్గా ఇప్పుడు నచ్చింది అండ్ వీఆర్ డూయింగ్. దట్స్ ద మెయిన్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సార్, బాహుబలి తర్వాత సినిమా మార్కెటింగ్ స్ట్రాటజీ మొత్తం మారిపోయింది. అసలు అంతకుముందు ఎలా ఉండేది, తర్వాత మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే ఎలా మారింది అనుకుంటున్నారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా? అంటే అంటే ఎస్పెషలీ బాహుబలి అండి. బాహుబలి అప్పుడు దే వాజ్ అంటే మల్టిపుల్ థింగ్స్ అదే అండి. బాహుబలి ముందల మనం వీఆర్ ఓన్లీ మార్కెటింగ్ టు మన సినిమా, మన రీజియన్ వరకు, తెలుగు సినిమాలు అంటే తెలుగు సినిమాల వరకు మార్కెట్ చేసేవాళ్ళం. అది కూడా స్టాండర్డ్గా మనం చేసేది. అప్పుడులో కూడా సోషల్ మీడియా జస్ట్ బిగినింగ్. అప్పుడు ఫేస్బుక్ అవన్నీ జస్ట్ స్టార్ట్ అయినాయి, ఇన్స్టాగ్రామ్ అన్ని ఎర్లీ స్టేజెస్, ట్విట్టరు. సో అది దాన్ని ఫుల్గా వాడింది. ఐ థింక్ బాహుబలి వాజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ దట్ లెవరేజ్ సోషల్ మీడియా ఫుల్లీ, యూట్యూబ్, ఇవన్నీ బాగా దాని ఎంత పొటెన్షియల్ ఉంది, ఎంత వాడచ్చు అనేది, మార్కెటింగ్లో ఎంత వాడుకోవచ్చు అనేది ఐ థింక్ బాహుబలి షోడ్ ద పాత్. అండ్ ఆ తర్వాత ఎనీవే అంటే సోషల్ మీడియా అండ్ యూట్యూబ్ ఆల్సో గెయిన్ లాట్ ఆఫ్ ప్రామినెన్స్, అండ్ అందరూ కూడా అది దట్స్ బికమ్ పార్ట్ ఆఫ్ ద ప్లే బుక్ నా. ప్రొడ్యూసర్గా మీ స్ట్రాటజీ అలా మారిపోతుంటుందా, సినిమాకి మారిపోతుంటుందా? సినిమా కండి కాదండి, అప్పుడున్న పరిస్థితి బట్టి, అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి, ఆ సినిమా బట్టి వాట్ ఈస్ ద బెస్ట్ వే వీ కెన్ కనెక్ట్ విత్ ద ఆడియన్స్ అనేది చూసి ఆలోచించి దాన్ని బట్టి వీ హ్యావ్ టు టేక్ ద కాల్. కార్తికేయ గారు, ఫహద్తో మీ ఫస్ట్ మీటింగ్ ఏంటి, అసలు ఈ సినిమా కథని ఎలా ఒప్పించారు, అసలు ప్రాసెస్ ఏంటండి? ఎందుకంటే ఫహద్ సినిమా చేయడానికి, ఒక కథ ఒప్పుకోవడానికి ఆయనకి చాలా క్రైటీరియాలు ఉంటాయి. అవన్నీ ఎలా దాటుకుని ఆయన ఎలా ఒప్పించగలిగారు? అంటే యాక్చువల్లీ
ఫాదర్ గారిని ముందు అంటే సినిమా పర్పస్లో కలవలేదండి ఆయన్ని. అంటే మా మా వైఫ్ వాళ్ళకి యాక్చువల్లీ దర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఓకే. ఎప్పటి నుంచో తెలుసు. సో ఆయన అదే పుష్ప షూటింగ్కి వచ్చినప్పుడు ఐ మెట్ హిమ్ బికాజ్ ఐ వాజ్ ఆల్వేస్ అ ఫ్యాన్. సో ఒక ఫ్యాన్ లాగా వెళ్ళి కలిసాము అండ్ దెన్ ఒక అక్వైంటెన్స్ డెవలప్ అయింది. ఆ డెవలప్ అయిన ప్రాసెస్లో వీఆర్ ఆల్సో డెవలపింగ్ యూనో స్క్రిప్ట్స్ ఇవి జరుగుతున్నాయి సైడ్లో, ఇది అండ్ ఆక్సిజన్ 2. అండ్ ఆక్సిజన్ యాక్చువల్గా ఆయన కోసమే అన్నట్టు స్టార్ట్ చేసాం. బట్ దిస్ వీవర్ ఇంకా పిచ్ చేద్దాం అని డెవలప్ చేస్తూ ఉన్నాం. అండ్ అది మాట్లాడుతున్న ప్రాసెస్లో ఇంకోటి కూడా ఉంది, అంటే అవునా నాకు ఐ వాంట్ టు హియర్ అన్నారు. సో వెళ్ళి యాక్చువల్లీ ఇట్ వాజ్ ఫస్ట్ నరేషన్లోనే ఓకే అయిపోయిందండి. అదే చాలా మీరు అన్నట్టే చాలామంది అన్నారు ఆయన్ని ఒప్పించడం ఆర్ వాట్ ఎవర్ బికాస్ ఆఫ్ హిస్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్, దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. బట్ ఫార్చునేట్లీ ఫస్ట్ నరేషన్లోనే హీ గాట్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఇట్ వాజ్ వెరీ న్యూ ఫర్ హిమ్ అండ్ జనరలీ ఫర్ ఎనీ సినిమా. మనకి ఇప్పుడు మొత్తం ఇండియన్ సినిమాలో కూడా ఇలాంటి సినిమా వచ్చి చాలా రోజులు అయింది, కొన్ని సంవత్సరాలు అయింది. ఐ థింక్ ఇట్ సో దట్స్ వాట్ ఎక్సైటెడ్ హిమ్ అండి. రాజమౌళి గారు కాదు, మీరు కూడా విఎఫ్ఎక్స్ని వదలలేకపోతున్నారు. అంటే ఈ సినిమాలో కూడా విఎఫ్ఎక్స్ చాలా గట్టిగా కనిపిస్తుంది. అది డైరెక్టర్ రాసుకున్నాడండి. ఫస్ట్ సినిమాకి ధైర్యం చేసి చాలా విఎఫ్ఎక్స్ రాసుకున్నాడు. ఇప్పుడు కొంచెం తీరుతుంది, ఇప్పుడు అర్థమైంది మనోడు కూడా. రాజమౌళి గారి క్రియేటివ్ ఇన్పుట్స్ ఎంతవరకు ఉంటాయండి? ఐ మీన్ ఆయన తెలియకుండా స్క్రిప్ట్ ఆయన స్టాంప్ పడితేనే సినిమా ముందుకు వెళ్తుందండి స్క్రిప్ట్ వైజ్. అండ్ సినిమా కూడా వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ విల్ షో హిమ్. అండ్ ఆబ్వియస్లీ ఇన్పుట్స్ వీ టేక్ ఇన్పుట్స్ వాట్ ఎవర్ ఇస్ లాజిస్టికలీ అన్ని పాసిబుల్ ఉంటే విల్ ఎగ్జిక్యూట్ దెమ్. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు తీసుకోవాలి కదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Best of luck. Don't trouble the trouble team. Best of luck. Yeah. And because Thank you're you. coming out with a new plane of storytelling or something as it looks. Yeah. Very refreshing గా అనిపించింది with the child like and such a gigantic actor on the other side. So I wish you all the very best and more importantly Shashank, I really wish you all the best, all the very best. కాకపోతే ఇక్కడ ఈ ఒక చైల్డ్ని ఫర్ద్ ఫజిల్ లాంటి ఒక మోనోస్ట్రస్ యాక్టర్ని ఈ ఇద్దరిని మేనేజ్ చేయడంలో ది స్టోరీ బ్లెండ్, హౌ కుడ్ యూ అరైవ్ దట్ పాయింట్? వాజ్ దర్ ఎనీ ఇన్స్పిరేషన్ టు దిస్ స్టోరీ ఆర్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆర్ యువర్ ఇమాజినేషన్? వాట్ ఈస్ ఇట్? హౌ కెన్ యూ డిఫైన్ ఇట్ శశాంక్? అది ఏమో అండి, ఐడియాలో వచ్చింది, రాయడం మొదలు పెట్టాను అంతే. దర్ ఇస్ నథింగ్ స్పెసిఫిక్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. అంటే ఒకటి స్పిల్బర్గ్ ది ఈటీ ఒక సినిమా, ఈటీ, ఎస్, అండ్ ప్రిటీ మచ్ దట్ ప్లేడ్ అ లార్జ్ పార్ట్ ఆఫ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. ఓకే, ఈజ్ దిస్ బేబీ ఎ సోల్ ఇన్ ద ఫిల్మ్? అది చూడండి మీకే అర్థం అవుతుంది. షీ ఈస్ ద ట్రబుల్. That's what is she a living character or a can you something leak about it? లీక్ అంటే ఆల్రెడీ చాలా లీక్ చేశాను. 1 అంటే minute మళ్ళీ 50 సౌండ్ seconds. వస్తుందని నేను అడగట్లేదు ఏది ఇందాకలా. లేదండి. సో యూల్ నో అండి. అంటే ఇంకా అది మళ్ళీ కార్తికేయ గారు హాయ్ అండి. యా హాయ్. సినిమా మార్కెటింగ్లో పబ్లిసిటీలో రాజమౌళి గారు మాస్టర్, ఆయన వెనకుండే మీరు కూడా. సో ఏ సినిమాకి తగ్గట్టు ఆ సినిమా ప్రమోషన్స్ ఉంటాయి. ఈ సినిమాకి సంబంధించి కూడా అంటే మేకింగ్ వీడియోస్ వదిలేరు మీరు, లైక్ జనాల్లోకి ఎంత రీచ్ అనేది తెలియదు కానీ సోషల్ మీడియా వరకు వర్కెట్ వెళ్ళనమాట. ఎస్పెషల్లీ సమ్మర్ వీడియోస్, ఐపీఎల్ అది చాలా బాగున్నాయి. ఏంటి ఆ థాట్, ఈ ప్రమోషన్ థాట్ అదంతా? థాట్ మన వాల్స్ అండ్ ట్రెండ్స్ వాళ్ళది అండి. ఐ మీన్ దర్ ఇస్ అమేజింగ్ టీమ్, అందరికి తెలిసిందే. సో వాళ్ళు ఉండగా అంటే మనం పెద్ద మనకి ఇది ఇలా అనుకుంటున్నాం అని చెప్తే ఇట్స్ ఆల్ దేర్ ఐడియాస్. అండ్ యా మీరు అన్నట్టు చాలా బాగా వర్క్ అయినాయండి. యా యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించి రాజమౌళి గారి ప్రెజెన్స్ అనేది చాలా పర్టికులర్గా పడుతుంటుంది. నాకు తెలిసి అందల రాక్షసి ఆ టైంలో సినిమా చూసి ఆయన ప్రజెంట్ చేశారు. సో ఈ సినిమాకి ఆయన స్టోరీ విన్నాక ఆ డిసిషన్ తీసుకున్నారా? అంతే అండి. యా స్టోరీ విన్నాక హీ రియలీ లైక్డ్ ఇట్. సో మనకి అంతే స్టోరీ వినిన తర్వాత. సార్ మీరు అంటే వారణాసి ఈవెంట్ తర్వాత ఇప్పుడే కనిపించారు కాబట్టి అడుగుతున్నా. సో ఆ ఈవెంట్ కొంచెం డిసప్పాయింట్ చేసింది రాజమౌళి గారిని, ఆ తర్వాత కూడా ఆయన కార్తికేయ గారు. సార్ శోభు గారు సార్ ఈ హీట్ సమ్మర్లో చేశారు, మీరు కూడా రివర్స్ అని వెళ్ళిపోయారు వెనక్కి.
హీట్ సమ్మర్లో షూట్ చేస్తారు, హీట్ సమ్మర్లో కరెక్ట్ రివర్స్ అని వెళ్ళిపోయారు మీరు కూడా. అవును. ఏంటి సార్ అంటే ఈ టీం పెట్టిన ఎఫర్ట్స్ చెప్పండి, అంటే సమ్మర్ పీక్ సమ్మర్ అది ఆ టైం అది 40 degrees ప్లస్లో షూట్ చేస్తున్నారండి. నేను వెళ్ళి చూసి మన వల్ల కాదు, ఎందుకు చూసుకునే వాళ్ళు అందరూ ఉన్నారు అని చెప్పి ఇంకా బట్ బాగుంది అది రివర్స్ అని మీదే పంచ్ అనిపించింది అందులో. Sarah, Karthikeya garu. Sarah, Yeah. Sarah, what is your experience? Because you are a very young girl. You are doing with such a wonderful actor and such a great team behind you, who made wonders on Telugu screen, on the Indian screen. Yeah. Nee feeling ela undi when you are teamed up with these people? It was a very when Shashank Sir, of course, told me the story, I was like, wow, it's going to be like everything what you're going to see when the movie is going to be released. So it was a very big thing for me. I even was very excited to do the shoot and all. So it's a very big thing, yeah. You're properly and beautifully articulating your idea into language. How do you describe your character? Did you feel the character? Of course I did, but you need to watch the movie for you guys to feel the. Yeah, no. Is it Character. tangible? Is it? Could you touch the character? కార్తికేయ గారు సార్, Karthikeya. యూ పీపుల్ మీరే కదా ఫస్ట్ పాన్ ఇండియా మార్కెట్స్ క్రాక్ చేసింది డౌన్ ఫ్రమ్ ది సౌత్. ఈ జనరేషన్ అంటే యూ పీపుల్ యువర్ టీమ్. ఎస్. వన్స్ మీరు క్రాక్ చేసాక ఎవ్రీబడి డౌన్ తెలుగు నుంచి ఆర్ అంబిషియస్ అబౌట్ పాన్ ఇండియన్ మార్కెట్. Right. బట్ హిట్స్ కంటే కూడా మిస్సెస్ ఎక్కువ ఉంటున్నాయి. Sir. సో వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ దిస్ మార్కెట్? అసలు ఎలా క్రాక్ చేయాలి? ఇఫ్ సమ్ వన్ ఆస్క్స్ యూ టు ఫర్ ఎన్ అడ్వైస్, Right. ఏది ల్యాండ్ చేయాలి, ఏది ల్యాండ్ చేయకూడదు, హౌ టు అప్రోచ్ అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి ఇక్కడ మన తెలుగు ఇక్కడ వర్క్ అవ్వనివి అక్కడ వర్క్ అవ్వండి. సో జనరలీ ప్రోడక్ట్ బ్యాడ్ ఉంటే అది ఎక్కడ వర్క్ అవ్వదు. సో ఆ కేసుని తీసి పక్కన పెట్టేస్తే, ఐ మీన్ ఇఫ్ యూ రియలీ థింక్ మనం వాట్ ఎవర్ మనం చేసుకున్న సినిమా అక్కడ ఇట్ విల్ అపీల్ టు అ లార్జర్ ఆడియన్స్ అండ్ మనతో అందరికీ, మన దేశంలో ఉన్న అందరికీ అపీల్ అవుతుంది అని మనం అనుకుంటే కనుక ఇట్ షుడ్ నీడ్ సమ్ ప్లానింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. దట్ ఈస్ ద మేజర్ దిస్ థింగ్ అండి. లాస్ట్ మినిట్లో లేకపోతే రిలీజ్కి 1 month ముందో సినిమాని వేరే లాంగ్వేజ్కి తీసుకెళ్దాము విల్ బికమ్ వెరీ హార్డ్ అన్లెస్ యూ హ్యావ్ అ స్టార్ హూస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. అది వేరు. అంటే ఇఫ్ యూర్ సో ఐ థింక్ దట్ వాజ్ మై వన్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అండి. ఏంటంటే చాలా లాస్ట్ మినిట్లో అనుకొని సరే 2 వారాలు ప్రమోషన్ ఉన్నాయి కదా ఇప్పుడు వెళ్దాం అని అక్కడ ఫెయిల్ అక్కడ ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకొని సీడింగ్ చేస్తే ఫిల్మ్ యూ మైట్ హ్యావ్ అ ఛాన్స్. అంటే చాలా మంది మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క ప్రెస్ మీట్ పెడుతున్నారు. దిస్ ఈస్ ద స్ట్రాటజీ బై అండ్ లార్జ్ పాన్ ఇండియాకి. ఈస్ దేర్ ఎనీథింగ్ యూ డిడ్ డిఫరెంట్లీ ఇన్ ద నార్త్ ఫర్ ద మూవీ టు గెట్ బెటర్? ఫర్ బాహుబలికి ఐ మీన్ ఐ వాజ్ నాట్ మచ్, ఐ మీన్ ఐ వాజ్ మోర్ శోభు గారే ప్లానింగ్ అండ్ మార్కెటింగ్ అంతా. సో ఆయన చెప్పింది మేము ఫాలో అయ్యాం అంతే. సో ఫర్ ట్రిపుల్ ఆర్ ఐ మీన్ ఐ థింక్ బికాజ్ ఆఫ్టర్ బాహుబలి బాబా సినిమా అండ్ ఇప్పుడు వాళ్ళకి తారక్ అన్నకు కానీ చరణ్ గారికి కానీ ఫస్ట్ సినిమా అయినా దే ఆర్ బిగ్ స్టార్స్ అని తెలుసు జనాలందరికీ అక్కడ. సో ఒకటి అండ్ బట్ వీ స్టిల్ లైక్ అన్నట్టు కొంచెం ఎర్లీగానే సీడింగ్ చేసుకుంటూ వెళ్ళామండి. అండ్ ఇట్ వాజ్ నాట్ లైక్ ఏదో రిలీజ్ ముందు వెళ్ళి ప్రమోషన్ చేయలేదు మీరు చూస్తే కూడా. సో వీ స్టార్టెడ్ సీడింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇన్ ద అదర్ మార్కెట్స్ మచ్ ఎర్లీ ఆన్. శోభు గారు సార్, ఇప్పుడు నార్మల్గా ఎవ్రీ ఫిల్మ్ అంటే విచ్ హ్యాస్ దట్ పొటెన్షియల్ ఎట్ ఎ లార్జర్ స్కేల్ గోయింగ్ ఫర్ పాన్ ఇండియా, మనం వీఆర్ సీయింగ్ విట్నెసింగ్ ఎట్ ఎవ్రీ స్టేజ్. ఇప్పుడు ఈ సినిమాని హౌ ఆర్ యూ గోయింగ్ టు? ఈ సినిమా అండి ఇది ఓన్లీ వీఆర్ ప్లానింగ్ ఇట్ యాజ్ ఎ తెలుగు సౌత్ లాంగ్వేజెస్ అండి, ఓన్ తెలుగు, తమిళ్ అండ్ మలయాళం. వెరీ స్ట్రేంజ్ సార్, వై యు ఆర్ నాట్ ఎయిమింగ్ ఎట్ ద హోల్ ఇండియన్ మార్కెట్? అంటే నాట్ నెసరీ అండ్ ఎవ్రీ ఫిలిం హ్యాస్ టు బీ ఎ పాన్ ఇండియా ఫిలిం ఆర్ వీ హ్యావ్ టు రిలీజ్ ఎవ్రీవేర్ అనేది ఈజ్ నాట్ we think it's not the right thing. Depending on the situation in the market and the potential and this thing we are taking it. So this film right now we feel it's only for the south Telugu market, Telugu, Malayalam and South market. Will there be
another idea after once it releases and gets a hit మేబీ mark? తెలీదు యాజ్ ఆఫ్ నౌ వీఆర్ లుకింగ్ ఎట్ ఇట్ ఎస్ అ సౌత్ ఫిల్మ్ అండి. వీఆర్ నాట్ ట్రీటింగ్ ఇట్ ఎస్ అందుకనే చూస్తే ఇట్స్ నాట్ ట్రీటింగ్ ఇట్ ఎస్ అ పాన్ ఇండియా ఫిల్మ్ ఫర్ షూర్. Okay. Yeah, but maybe తర్వాత when things change before the release or during the release things might change, but as of now we are looking. బట్ ది స్ట్రేంజ్ థింగ్, ఇప్పుడు మీరు ఇంతమంది అందరూ చాలా విచిత్రమైన మనస్తత్వాలు కథల్ని సెలెక్ట్ చేయడంలో, వాటిని బిల్డప్ చేయడంలో, వరల్డ్ బిల్డింగ్ చేయడంలో మీ అందరికీ ఆల్ హ్యావ్ యువర్ ఓన్ స్పెషల్ స్టైలైజేషన్. మీరు ఒక కథను సెలెక్ట్ చేసి పట్టుకున్నారు, ఇది చేయాలని అనుకున్నారంటే 100% ఇట్ కెన్ అపీల్ టు ఎవ్రీ స్టేట్, ఎవ్రీ లాంగ్వేజ్. డెఫినెట్లీ బట్ ఉంది. వై డిడ్ నాట్ అంటే హ్యాపెన్? దట్ ఈస్ ఓన్లీ ది మార్క్ ఆఫ్ డౌట్ టు మీ. డౌట్ అనేదండి. అంటే అగైన్ ఇప్పుడు ఇందాక అన్నట్టు మార్కెటింగ్ ప్రమోషన్ చేయాలంటే హిందీ మార్కెట్ అవన్నీ చేయాలంటే దట్ ఈస్ అ డిఫరెంట్ బాల్ గేమ్ అండ్ డిఫరెంట్ దానికి ఇది డిఫరెంట్ టైమ్ అండ్ ఇది అండ్ కొన్ని కనెక్ట్ అవుతాయి, కొన్ని థీమ్స్ కనెక్ట్ అవుతాయి, కొన్ని థీమ్స్ కనెక్ట్ అవ్వవు. సో అందుకని యాజ్ ఆఫ్ నౌ లైక్ ఐ సెడ్ వీఆర్ లుకింగ్ ఎట్ ఇట్ ఎస్ అ సౌత్, but eventually we don't know how it will. And can you really comment on a particular prospect of all films going to pan India? Do you find any kind of loose ends in that, sir? Definitely, and every film cannot be a సుమా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యా thank you అండి. థ్యాంక్ యూ. Thank you. Sorry. So every film I don't think can be a pan India film అండి. And some films will work, some films won't work. So every producer and have to make their individual decisions ఇది అనేది. సో అండ్ దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ బిగ్ సినిమా, పెద్ద సినిమా, చిన్న సినిమా అని లేదండి. ఇప్పుడు కాంతారా పార్ట్ 1 అప్పుడు ఏమీ తెలియకుండా కూడా ఇట్ బికేమ్ బిగ్ హిట్. అలా సో దెర్ ఇస్ నో ఇది అది అనే ఒక XYZ అనేది ఏం లేదండి. దెర్ ఇస్ నో ఫార్ములా ఫర్ ఇట్. ఇట్స్ ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్ అండ్ ద టీమ్స్ బిలీవ్స్. But before, if you watch ఆల్ బాలీవుడ్ ఫిల్మ్స్ అన్నిటికీ కూడా ఆల్ అదర్ లాంగ్వేజ్ స్టేట్స్లో మంచి అట్రాక్షన్ ఉండేదండి. హిందీ సినిమా వచ్చి డబ్ చేయకపోయినా కూడా అర్థం కాకపోయినా చూసేవారు. ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా వీళ్ళందరూ చేసిన సినిమాలు, హేమమాలిని గారి వాళ్ళు. బట్ ఆ లెవెల్ ఈ రోజున తెలుగు సినిమాకి, తెలుగు కంటెంట్కి, తెలుగు టెక్నీషియన్స్కి అది ఈ రోజున ఇండియా వైడ్ అప్పీల్ ఉన్నది ఉందండి తెలుగు వాళ్ళు అనగానే. కరెక్ట్. బట్ యు ఆర్ నాట్ ట్రైయింగ్ టు క్యాష్ ఇట్ ఆన్ ఫర్ దిస్ ఫిల్మ్. వీల్ హావ్ టు టేక్ ఇట్ స్టేజ్ బై స్టేజ్. విల్ సీ. ఓకే సార్, ఆల్ ది వెరీ బెస్ట్. కార్తికేయ గారు, అంటే మనకి తెలుగు హీరోలకు వచ్చేపాటికి బిగ్ క్యాన్వాసు, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, ఇలాగే రాజమౌళి గారి కాంబినేషన్లో వస్తుంది. బట్ ఈ సినిమాకి పర్టికులర్గా ఫహద్ అంటే డిఫరెంట్ సినిమా చెప్పాలి అనుకున్నప్పుడు అదర్ లాంగ్వేజెస్ ఫహద్ లాంటి వాళ్ళే కరెక్ట్ అనిపిస్తుందా? ఏంటి సెలక్షన్ దానికి కారణం ఏంటండి? అదండి ఇందాక చెప్పినట్టు అలాగే ఏం కాదండి. యాక్చువల్లీ మనం ఈ స్టోరీ వన్ శశాంక్ మాకు నరేట్ చేసినప్పుడు అండ్ దెన్ ఆల్మోస్ట్ తను అండ్ హంజా అని ఇద్దరు రాసుకున్నారు. వచ్చి నరేట్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఆల్మోస్ట్ దేర్. చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటున్నాం, ఓకే పిచ్చింగ్కి వెళ్దాం అన్న టైంకి లైక్ అన్నట్టు ఆయన ఫాదర్ గారు ముందే తెలుసు, పరిచయం ఉండింది. సో మేము వేరే స్క్రిప్ట్ మీద ట్రావెల్ అవుతున్నాం, ఇంకోటి కూడా ఉంది డెవలప్ చేస్తున్నానంటే అవునా ఏంటి ఒకసారి ఇందాం అది కూడా అంటే దెన్ ఇట్ వాస్ లైక్ దట్. అంటే ఇది అంటే ఇది డిఫరెంట్ కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దాం, దట్ వాజ్ నాట్ ద ఇంటెన్షన్ అండి. ఐ మీన్ ఇఫ్ దట్ వుడెంట్ హ్యావ్ హ్యాపెన్ ప్రాబబ్లీ వీ డోంట్ నో. యా శోభ గారు, మార్కెటింగ్ అనేది మీకు వచ్చింది, మీ చేతిలో ఉన్న పని. బట్ మీరు బాహుబలి అనే మార్క్ మీ మీద పడిన తర్వాత ఖచ్చితంగా మనం ఆలోచించే వెళ్ళాలి అని చెప్పి అది మైండ్లో పెట్టుకునే మీరు చాలా సెలెక్టివ్గా వెళ్తున్నారు. సినిమాలు చాలా తక్కువ చేశారు కదా, సో ఏంటి అట్లా అది? అదేనండి, అంటే బేసికలీ మేము ముందులో కూడా ఎక్కువ సినిమాలు ఎప్పుడు చేయలేదండి. బాహుబలి తర్వాత కూడా ఒకటి వీ వాంటెడ్ టు కావాలనే వి టుక్ ఏ స్టెప్ బ్యాక్ అండి. ఆ మొమెంటంలో ఆ ప్రెషర్ తర్వాత వీ వాంటెడ్ టు టేక్ అ లిటిల్ వన్ స్టెప్ బ్యాక్ అండ్ కొంచెం రిలాక్స్గా చూద్దాం అసలు పరిస్థితి అని. అండ్ తర్వాత కోవిడ్ వచ్చింది అండ్ కొంచెం డిస్టర్బ్ అయింది. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ కొత్త స్క్రిప్ట్స్ డెవలప్ చేస్తూ ఆటల్ని మనకు కావాల్సిన వాళ్ళ యాక్టర్స్కి వాళ్ళకి నరేట్ చేసి అలా మనకి సెట్ అయినప్పుడు వీఆర్ డూయింగ్. అందుకని కార్తికేయ రాజమౌళి గారి సినిమాల్లో పర్లేదు ఇక్కడ బ్యాక్
రాజమౌళి గారి సినిమాలో బ్యాక్ ఎండ్ నుండి బిజినెస్, ప్రమోషన్స్, ఎగ్జిక్యూషన్ అన్నీ చూస్తూ సమ్టైమ్స్ మీరు కొన్ని సీన్లు కూడా డైరెక్షన్ చేయడం జరుగుతుంది కదా. సో ఫుల్ ప్లెడ్జ్డ్గా మీరు డైరెక్టర్గా చేసేది రఘు గారా? ఓకే సార్ ఫుల్ చెప్పండి. ప్లెడ్జ్డ్గా మీరు డైరెక్టర్గా ఎప్పుడు చేస్తున్నారు? లేదు సార్, మీ ఓన్లీ ప్రొడ్యూసర్ అండి. అది లేదు అదే సెకండ్ యూనిట్. సీన్స్ అంత సీన్ లేదు సార్. ఎందుకు సెకండ్ యూనిట్ వేరండి, సెకండ్ యూనిట్ వేరు కదా సార్. అదంతా ఏం చేయాలి, ఏపీసీడీ మొత్తం చెప్తే మనం అది నీట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు. శశాంక్ కార్తికేయ గారు. సార్ చెప్పండి. శశాంక్ హాయ్ సార్. యా అయితే అంటే కార్తికేయ టోల్డ్ ఆల్రెడీ ఎలా అప్రోచ్ అయ్యారు ఫహద్ని ఇదంతా కూడా. కాకపోతే యూటిలైజింగ్ ఫహద్ ఫజిల్ టు హిస్ కంప్లీట్నెస్ అండ్ ఆల్సో మేకింగ్ హిమ్ సాటిస్ఫై త్రూ ద రోల్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ యూ. ఎందుకంటే పుష్ప లాంటి సినిమా చేసిన తర్వాత కూడా హీ సెడ్ దట్ ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయింది ఫర్ మీ అన్ పాన్ ఇండియన్ సర్కిల్ అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. సో హౌ బిగ్ అ టాస్క్ ఈజ్ దిస్ ఫర్ యూ? It was not at all a bigger task, Andy. I think he surrendered completely to what was written for him. I don't think he comes with any baggage onto the set of, previous సినిమాలు ఏం చేశాను లేకపోతే ప్రీవియస్ ఎలా ఎఫెక్ట్ అయింది. ఆయన వోంట్ బీ కమింగ్ విత్ అ ప్యాకేజ్, హీ విల్ కమ్ యాజ్ ఎ ప్లెయిన్ పేపర్ ఫర్ షూర్. కాకపోతే ఒక పుష్ప లాంటి ఒక పాన్ ఇండియన్ ఫిలింతో కూడా అది నాకు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది ఆ బన్వర్ సింగ్ రావత్ అనే క్యారెక్టర్ అని చెప్పేసి ఆయన అన్నారు. బట్ ఒక సింపుల్ ఫిలిం ఇక్కడ హీఈస్ మోర్ లైక్ ఇక్కడ అదేదో ప్రొటగనిస్ట్ కైండ్ ఆఫ్ ఒక క్యారెక్టర్ కాకుండా హీ షేరింగ్ ఎ స్క్రీన్ విత్ సారా కాబట్టి సో ఆయన్ని కంప్లీట్గా సాటిస్ఫై చేయడం అనేది యాజ్ అన్ యాక్టర్ అండ్ ఆల్సో క్రియేటింగ్ ద ఇంపాక్ట్ అనేది ఎంత టఫ్ టాస్క్ మీకు. అది కథ విన్నప్పుడే ఆల్రెడీ సాటిస్ఫై అయిపోయారు కదండి. సో దే వాజ్ నథింగ్ మోర్ దట్ ఎడిషన్గా చేయాల్సిన అవసరం ఏం పడలేదు. So I think the process was pretty simple and straightforward. I mean, he came in as an actor, we did what we had to do. It was so అంటే రాసినప్పుడే ఫహద్ ఫసిల్ దృష్టిలో పెట్టుకు రాసిందా, రాసిన తర్వాత యూ అప్రోచ్ డిమ్ అండి? రాసిన Was తర్వాత there no other option? Was there no other option? అంటే ఆప్షన్స్గా అనుకుంటా ఉంటామండి. బట్ దెన్ సంబడి లైక్ అ ఫహద్ ఫాసిల్ సేయింగ్ ఎస్ అండ్ హిమ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు యువర్ క్యారెక్టర్, ఐ మీన్ వాట్ ఎల్స్ కెన్ అ డెబ్యూటెంట్ వాంట్? Of course. కాలభైరవ సినిమాకి యూ ఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ అండ్ డూయింగ్ ఇట్ సక్సెస్ఫుల్లీ, విచ్ ఈజ్ నోటిసబుల్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి సంబంధించినంత వరకు వాట్ ఈజ్ యువర్ ఛాలెంజ్ లైక్ ఆప్షన్ నిన్ను టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది క్వాలిటీ వైజ్, పెర్ఫార్మెన్స్ వైజ్? డెఫినెట్లీ సార్. అంటే దిస్ మూవీ ద స్టోరీ చాలా డిమాండ్ చేసిందండి. అంటే ఇట్ రియలీ నీడెడ్ మీ టు స్టెప్ అప్ మై గేమ్ బికాజ్ ఇందులో ఏది కూడా సినిమా స్క్రీన్ ప్లే కానీ సినిమా స్టోరీ కానీ ఆటో పైలట్ మూడ్లో చేసేలాగా ఉండదండి సినిమా. అంటే బికాజ్ ఇన్ ఎవ్రీ సీన్ ఇట్స్ వెరీ కాంప్లెక్స్. అంటే క్యారెక్టర్స్, ఎమోషన్స్ కొన్ని కాన్ఫ్లిక్ట్లో ఉంటాయి, కొన్ని వీఆర్ ట్రయింగ్ టు డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో అది నాకు చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి ఈ సినిమా. బికాస్ ప్రతి సీన్ కూడా ఇది ఎలా చేయాలని ఆలోచింపచేసిందే. ఏది కూడా నాకు చూసిన వెంటనే ఇప్పుడు ఇలా చేద్దాం అని వెంటనే నాకు అలా ఐడియాస్ ఇమీడియట్గా రాలేదండి. ఐ హ్యాడ్ టు బ్రెయిన్ స్టార్మ్ బికాస్ దట్ స్టోరీ డిమాండెడ్ దట్ ఫ్రమ్ మీ. సో నాకు చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ సినిమా వరకు అయితే నాకు యాక్చువల్లీ టీమ్ చాలా హెల్ప్ అయిందండి. బికాజ్ మ్యూజిక్ కంపోజింగ్ ప్రాసెస్ నాది ఇట్స్ నాట్ అ సింగిల్ పర్సన్ జాబ్ అండి. నేను సరదాగా రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి శశాంక్తో కార్తికేయన్తో ఇలా కూర్చుని సరదాగా మాట్లాడుతుంటే ఆ కాన్వర్జేషన్స్లోంచే స్ట్రైక్ అవుతాయండి మోస్ట్ ఆఫ్ మై ఐడియాస్. ఓకే. సో దట్ వే గుడ్ కాన్వర్జేషన్స్ ఇస్ వేర్ ఐ థింక్ లాట్ ఆఫ్ ఐడియాస్ బిగిన్ ఇన్ ద మైండ్. సో చాలా మీరు అన్నట్టు ఛాలెంజ్ బట్ ఇట్ వాస్ సో మచ్ ఫన్ అండి, చాలా ఎంజాయ్ చేశాను. అంటే తర్వాత ఈ ఫర్ ఎగ్జాంపుల్ కీరవాణి గారు వచ్చినప్పుడు ఆయన సినిమాలో ఒక్కొక్క సినిమాలో క్షణంలో జామురాత్రి పాట పేలింది అసలు ప్రపంచం అంతా. మాతృదేవ భవ లాంటి సినిమాలో కూడా గాలినయ్యి వచ్చాను గగనానికి, అల్లరి ప్రియుడ్ల పాటలు కానీ, ఏ సినిమా ప్రెసిడెంట్ గారి పెళ్ళం కానీ పాటలు ఊపి అసలు ఏ పాట అసలు అన్ని చోట్ల వినిపిస్తుంది ఆ పాటలు. ఇప్పుడు దట్ కైండ్ ఆఫ్ ఏ పొజిషనింగ్ ఫర్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ టు ప్లే సాంగ్స్ విత్ రెగ్యులర్ డైనమిక్స్ దట్ అటాక్స్ ది మాసెస్ అలాగ ఉన్నదా? కెన్ యూ సే దట్? లేదండి, జస్ట్ లైక్ హౌ ఇట్ ఇస్
అన్ని డిపార్ట్మెంట్స్ లాగే మ్యూజిక్ కూడా సీన్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైనా ఒక టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ చేస్తాం, గ్లిమ్స్ కానీ అనౌన్స్మెంట్ చేస్తున్నాం కదండి. ప్రతి సినిమాకి ఒక అనౌన్స్మెంట్ టీజర్ కానీ అలా చేస్తున్నాం. దాంట్లో మ్యూజిక్ అయినా క్యాచీగా అనిపిస్తే జనాలు వాళ్ళకి అది సెపరేట్ ట్రాక్ రిలీజ్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఆ సౌండ్ ట్రాక్స్ పాపులర్ అవుతున్నాయి. అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద ఫోకస్ పెరిగిందండి. ప్రతి సీన్ టు సీన్ అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ సీన్లో ఇలా ఉంది, ఈ సీన్లో ఉన్నది, ఆర్ఆర్ అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఒక చోట మారింది ఇంకో చోట, సో ఏదో రకంగా అది కాన్స్టెంట్గా మారుతూనే ఉంటుంది సార్. సో ఆబ్వియస్లీ అలా చేస్తూ ఉంటే మనం నెమ్మదిగా అడాప్ట్ చేసుకోగలుగుతాం. సో అది కాన్స్టెంట్గా డెఫిసిట్ అనిపించట్లేదా మీకు? లేదు సార్, అలా ఏం ఉండదండి. అంటే అదే అంటున్నాను సార్, మనం కాన్స్టెంట్గా మనం కొంచెం అవేర్గా ఉండి అడాప్ట్ చేసుకోగలిగితే మనకి ప్లస్ అవుతుందని. సో నేను కూడా అదే, ప్రతి సినిమాతో నాకు కూడా లెర్నింగ్ ఎక్స్పీరియన్సే కదండి. ఎక్కడ ఇంకా ఏం చేయొచ్చు, ఎలా చేస్తే మనకి ఇంకొంచెం మన మ్యూజిక్ స్పాట్లైట్లో రావచ్చు అని ట్రైలే సార్. శోభు గారు, కార్తికేయ గారు, ఆస్కార్ అనేది ఒక కళగా మిగిలిపోయిన టైంలో తెలుగు ప్రైడ్గా మనం ఆర్ఆర్ఆర్ ద్వారా ఆస్కార్ని అచీవ్ చేయగలిగాం. దాంట్లో మేజర్ కాంట్రిబ్యూషన్ మీది కూడా ఉంది. సో ఫ్యూచర్లో కమింగ్ ఇయర్స్లో మోర్ ఆస్కార్స్ టు ఇండియన్ ఫిల్మ్ ఆర్ తెలుగు ఫిలిమ్స్? నన్ను అడుగుతున్నారండి? ఎస్. ఆస్కార్ సంబంధం నాకేం లేదండి. ఆర్ఆర్ఆర్ ఆస్కార్కి నాకేం సంబంధం లేదండి. అది కార్తికేయది. సో ఐ థింక్ దట్ కార్తికేయ షుడ్ ఆన్సర్ దట్. కార్తికేయ, మీరు చెప్పండి. అది అంత ఈజీ కాదండి. అది అంటే మీరు ఎలా అచీవ్ చేశారు? ఇప్పుడు చాలామంది ఆ వేలో ట్రై చేస్తున్నారు. ఫ్యూచర్లో ఎన్ని ఆస్కార్లు వచ్చే అవకాశం ఉందా? మీరు సజెస్ట్ అవకాశం డెఫినెట్గా ఉందండి. మన సినిమాలకి, ఇండియన్ సినిమాలకి 100% ఐ థింక్ దేర్ ఆర్ చాలా మంచి సినిమాలు వస్తున్నాయి మనకి ఇండియన్ సినిమా నుంచి. అండ్ వీ కెన్ డెఫినెట్లీ దేర్ ఇస్ అ ఛాన్స్. అండ్ బట్ ఇట్ ఈస్ అ కాంప్లికేటెడ్ ప్రాసెస్. అండ్ యూనో అంటే కొంచెం టైరింగ్ ప్రాసెస్ అండి. అంటే అక్కడ వరకు మనం రీచ్ అవ్వడం అదంతా. బట్ డెఫినెట్లీ ఆ బ్రిడ్జ్ ఒకసారి మనం చేసుకోగలిగితే ఫర్ అవర్ కంటెంట్ టు గో దేర్, అక్కడికి వెళ్తే కనుక మన సినిమాల్లో చాలా సినిమాలు ఐ ఫీల్ యూనో ఆర్ వర్ది అండి. వారణాసికి 100%. ఇప్పుడు ఆల్రెడీ మీరు బ్రిడ్జ్ కాస్ట్ చేసేసారు కాబట్టి వారణాసికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయిగా అనిపిస్తుందా? వారణాసి విల్ గెట్ మోర్ ఆస్కార్స్ ఫర్ రేస్. కార్తికేయ, సో ఎర్లియర్ అంటే ఇదే కైండ్ ఆఫ్ ఎంతూజియాజంతో యువర్ ఏ పార్ట్ ఆఫ్ ఆకాశవాణి యాజ్ వెల్. తర్వాత యూ హ్యాడ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్. బట్ ఆ సినిమాకి ఏంటంటే మీ కైండ్ ఆఫ్ ఒక గైడెన్స్ ఉండుంటే కనుక ఇట్ వుడ్ హ్యావ్ రీచ్ వైడర్ ఆడియన్స్ రీచ్ అనేది ఒక ఉండేది. సో అప్పుడు అక్కడ నుంచి తప్పించుకోవడానికి కానీ, లేదంటే ఇక్కడ ఇప్పుడు బీయింగ్ ఎ పార్ట్ టిల్ ద ఎండ్ అనేది కానీ, వాట్ ఆర్ ద మెయిన్ క్రైటీరియా? అదే అంటే ఆకాశవాణి, అదే ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఐ కుడెంట్ కంప్లీట్ అండ్ దిస్ థింగ్ రిలీజ్ అ ఫిలిం. అండ్ అప్పుడే అది కూడా చిన్న డిలేస్. అండ్ ఆర్ఆర్ఆర్ జస్ట్ బిగాన్ అండి, ద ప్రొడక్షన్ ఆఫ్ ఆర్ఆర్ఆర్. అండ్ నేను అనుకున్న దానికన్నా ఇట్ వాజ్ కన్జ్యూమింగ్ మోర్ ఆఫ్ మై టైమ్ అండ్ మైండ్ స్పేస్. అండ్ I was not able to give my 100% there or whatever I thought contribute. And then అది నా వల్ల ఇంకా I didn't want to this thing. So Ashwin and me, the director, amicably spoke and he found another partner, and then it was done in a very good this thing. It's just that I didn't time leka. I didn't want. Yeah, that's how it happened. కార్తికేయ గారు. సార్ హాయ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, చాలా బాగుంది టీజర్. థ్యాంక్ యూ. టీజర్తో పాటు టీజర్ కట్ చాలా బాగా చేశారు. అంటే ఒక టీజర్లో అంటే ఆడియన్స్కి ఎలా బజ్ క్రియేట్ అవుతుందో, ఆడియన్స్ని ఎలా థియేటర్ రప్పించాలో మీకు తెలిసిన మార్కెటింగ్ ఎవరికి తెలియదు. చాలా బాగా కట్ చేశారు టీజర్. సార్ అంటే రాజమౌళి గారి బ్రాండ్కున్న వాల్యూ కానీ, ఆయన దగ్గర ఉన్న మీకు అంటే మీరు ఒక సెకండ్ యూనిట్ డైరెక్టర్గా, మీరు కూడా ఒక క్రియేటివ్ పర్సన్గా ఆయన టీంలో ఉన్నారు. అంటే మీరు అనుకుంటే ఒక పాన్ ఇండియా అప్పీల్ ఉన్న సినిమా చేయటం పెద్ద ఇబ్బంది ఏం కాదు. అంటే మీరు ఇంత టైం స్పెండ్ చేస్తున్నప్పుడు, ఇంత టైం కేటాయిస్తున్నప్పుడు, కానీ వై దిస్ అంటే ఒక తెలుగు ఓన్లీ రీజన్కే పరిమితమైన ఈ సినిమా చేయడానికి రీజన్ అంటే ఈ సినిమా పర్టికులర్గా ఈ కథను తెలుగు ఆడియన్స్ చెప్పాలనుకోవడానికి రీజన్ ఏంటి సార్? అదే సార్, అంటే ప్రాసెస్ ముందు పాన్ ఇండియా సినిమా చేద్దాం అని స్టార్ట్ చేయము. సో అంటే కథ వచ్చిన దాన్ని బట్టి, మనం వినిన దాన్ని బట్టి, అండ్ అది డెవలప్ అయ్యే బట్టి, దాంట్లో యాక్టర్స్ వచ్చిన దాన్ని బట్టి, షూట్ మనం విజువల్స్ చూసుకున్న దాన్ని బట్టి ఇది దేనికి అప్పీల్ అవుతుంది, ఎవరికి అప్పీల్ అవుతుంది అని ఇట్స్ అ స్టేజ్ బై స్టేజ్ ఇది అండి. అట్లీస్ట్ ఫర్ యునో ఫిల్మ్స్ లైక్ దిస్. సో ఇది కథ విన్నప్పుడు ఇట్ కొత్తది, కొంచెం కొత్త కాన్సెప్ట్. అండ్
చాలామందికి రీచ్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీస్. ఇట్స్ వెరీ, ఇందాక నేను అన్నట్టు కూడా కొంచెం హార్ట్ వార్మింగ్ ఫిలిం, వెరీ హార్ట్ వార్మింగ్ ఫిలిం. సో ముందు బికాజ్ ఇట్ ఈస్ అ న్యూ థింగ్, ఫస్ట్ మనం కూడా చూసుకుందాం. తెలుగుకి అయితే వీ నో విల్ అండ్ ఫస్ట్ కూడా అదర్ లాంగ్వేజెస్ ఇప్పుడు ఆబ్వియస్లీ ఫాదర్ గారు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఎలా కూడా చేస్తాము. అండ్ తర్వాత తమిళ్ లేకపోతే కర్ణాటక కూడా at every level we took that call. So again, so I hope that answers your question. Yeah. కార్తికేయ గారు హాయ్ సార్. హాయ్ సార్. సార్, సో ఆ టీజర్ చాలా బాగుంది సార్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అండ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఎంత బాగా పెరిగిందో మీ అందరికీ తెలిసిందే. సో ఏదైనా ఒక సీన్ కంపేరింగ్ వచ్చిందంటే అరే ఇది ఆ సీన్ ఆ మూవీలో ఉంది కదా అని ఇలా కంపేర్ చేసేస్తుంటారు. సోషల్ మీడియాలో ఎక్కువ అది వైరల్ కూడా అవుతుంటాయి. సో అంటే ప్రభుదేవ గారి మూవీ మై డియర్ భూతం అనే మూవీ కూడా ఒకటి వచ్చింది. సో అంటే ఇక్కడ పాప అక్కడ బాబు సమ్ ఆ కైండ్ ఆఫ్ జోనర్లోనే అది అనిపించింది. సో అదేంటి ఏం చెప్తారు సార్? అది నాకు సినిమా నేను వెళ్ళలేదు, తెలుసా నీకు? దాంట్లో ఐ థింక్ హీస్ అ జీనీ ఆర్ సంథింగ్. ప్రభుదేవ గారు ఐ థింక్ అంతేనా? ఓకే అది నాకు ఆ సినిమా తెలియదు. బట్ అది ఆయన జీనీ అంటే దాన్ని ఉండకపోవచ్చు అండి సిమిలారిటీస్. శశాంక్ గారు, యా హాయ్, నీ మైసెల్ఫ్ హిమమాలి హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, పిల్లలు బాగా కనెక్ట్ అవుతారు అనిపించింది. మీ గురించి వస్తే లైక్ ఫాదర్ లైక్ సన్ అన్నట్టు అనిపిస్తుంది. చంద్రశేఖర్ గారి కథలంటే మా అందరికీ చాలా ఇష్టము. సో యూఆర్ ఆల్సో కమింగ్ ఇన్ ఎ డిఫరెంట్ టచ్తో వస్తున్నారని అనిపిస్తుంది. సో మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఇలాంటి కథతోటి లాంచ్ అవ్వాలి అని ఎందుకు అనిపించింది అంటే వాట్ యు విల్ సే? అంటే ఇలాంటి కథ అంటే ఇది చాలా కమర్షియల్ సినిమా మేడం. అవునండి, అంటే లైక్ విత్ దిస్ ఇలా ఈ కథతోటే పర్టికులర్గా ఎందుకంటే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతాం. స్మాల్ కరెక్షన్ అండి, చంద్రశేఖర్ ఎల్రెడ్డి గారు అబ్బాయి కాదండి. ఓ ఐఎమ్ సో సారీ. ఇట్స్ లైక్ ఐఎమ్ సో సారీ, నాకు నిజంగా తెలియదు. యా బట్ వాట్ యూ విల్ సే అబౌట్ పర్టికులర్ ఈ కథతో రావడానికి? బికాజ్ ఇట్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. బట్ పర్టికులర్గా దిస్ కథ అంటే ఏం చెప్తారు? అంటే చాలా నచ్చింది కదండి నాకు. ఐవ్ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ రైటింగ్ ఇట్. ఈవెన్ బిఫోర్ ఐవ్ పిచ్డ్ ఇట్ టు శోభు గారు అండ్ కార్తికేయ. అండ్ అంటే ద వే ద స్టోరీ ప్లేస్ అవుట్ అండ్ హౌ మీ అండ్ హంసా కోరోట్ ఇట్, స్క్రీన్ ప్లే దీని దగ్గరకు వచ్చేసరికి అది ఇట్ ఆల్వేస్ కెప్ డ్రాయింగ్ మీ బ్యాక్ టు చేస్తే దీంతోటే డెబ్యూ చేయాలి అనే ఒక సిచ్యువేషన్కి వచ్చింది అది. And luckily this happened. So ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ కార్తికేయ గారు, సో మీరు ప్రజెంట్ చేసే కథలన్నీ కూడా యూత్ని బాగా కనెక్ట్ చేస్తూ ఉంటాయి. లైక్ మీరు తీసుకొచ్చే కథలు కానీ మీరు ఇన్వాల్వ్ అయిన కథలు కానీ లైక్ ప్రేమలు కూడా మీ ద్వారానే మా అందరికీ వచ్చింది కాబట్టి. అండ్ కమింగ్ రైట్ బ్యాక్ టు దిస్ స్టోరీ, అంటే మీరు పర్టికులర్గా ఏ కథన్నా విన్నప్పుడు మీకు బాగా నచ్చాలి ఆర్ ఎల్స్ యూ కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రజెంట్ ఆడియన్స్కి తీసుకురావాలంటే వాట్ యూ సీ పర్టికులర్గా ఒక ఏ టైప్ ఆఫ్ స్టోరీస్కి మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారంటే ఏం చెప్తారు? అంటే ఏ టైప్, ఇట్స్ నాట్ ఎనీ వన్ టైప్ అండి. అంటే నాకు ఇది నేను ఎక్సైట్ అయ్యాను ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు ఫీల్ ది వైల్ లిసనింగ్ టు ద స్టోరీ. అండ్ ఐ మీన్ దట్స్ మై క్రైటీరియా, అంతే, నథింగ్ మోర్. ఇప్పుడు ఇది ఈలక అన్న లైక్ నాకు అండ్ ఐఎమ్ ఎంగేజ్ త్రూ అవుట్. ఐఎమ్ ఫీలింగ్ ది ఎమోషన్ ఆర్ ఐఎమ్ లాఫింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సపోజ్ టు డూ. ఇఫ్ దట్స్ హ్యాపెనింగ్ టు మీ ఐఎమ్ సోల్డ్, అంతే సార్. శశాంక్ గారు, సారీ, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనేది చాలా ఫేమస్ మనకు తెలుగులో. ఏంటి సార్ ఈ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి, ఎందుకు ఇక టైటిల్? సో టీజర్ చూసారు సార్? చూసారు. కార్తికేయ అదే జస్టిఫికేషన్ ఇక్కడ మా పక్కనే ఉంది కదండి. అది కార్తికేయ గారు హియర్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఓన్లీ తెలుగేనా సార్? మలయాళం అదర్ అన్నీ అదే. ఓకే, అంటే ఇది ఇంగ్లీష్ కదా, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఓకే, పార్ట్ 2 ఏమైనా చూస్తాం ఈ సినిమా? అండ్ ఇంకో క్వశ్చన్, నార్మల్గా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వచ్చేసరికి కొంచెం గ్రాండియర్గా ఉంటాయి మీ సైడ్ నుంచి ఏమైనా వస్తే. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి బాబు గారిని ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చూద్దాం. కాలభైరావు గారు, సార్ కాలభైరావు గారు, ఈ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనేది ఇందాక అన్నట్టు బాలకృష్ణ గారి శ్రీమన్నారాయణ డైలాగ్. యాక్చువల్గా ఈ టైటిల్ ఆ డైలాగు అని మీకు తెలిసే ఉన్నా కూడా ఇది పెట్టడానికి కారణం ఏదన్నా పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? అంటే బాగా అదే అందరికీ తెలిసిన ఫ్రేజ్ అండి అది.
డైలాగ్ వల్ల ఇంకా మరింత తెలిసింది బాలకృష్ణ గారి డైలాగ్ వల్ల. అదే ఆయన వల్లే, బాలబాబు గారి వల్ల. ఇట్స్ వెరీ ఫేమస్ థింగ్, దానికి ఇంకేమీ. అండ్ ఇది ఆ విధంగా ఇది మాకు కొంచెం మాస్ క్యారెక్టర్, ఇది మా పాప, అదే ట్రబుల్. సో అది వి థాట్ ఇట్ వాజ్ యాప్ట్ అండి, అండ్ యూఆర్ సిట్టింగ్ అండ్ బ్రెయిన్ స్టార్మింగ్, ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది మనకు అనుకొని. యా, డైరెక్టర్ గారు యాక్చువల్గా టీజర్ అంతా చూసుకున్నా కూడా, పోస్టర్స్ చూసుకున్నా, ఏం చూసుకున్నా సరే ఎక్కువ నైట్ షాట్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే మేబీ నైటే అపీర్ అవుతుందా సారా, అలాగే ఏదన్నా ఉంటుందా, లేదంటే ఒక కథ మొత్తం నైటే ఉంటుందా? అలా సినిమా అంతా ఒక రాత్రి అండి. ఓకే, థ్యాంక్ యూ. కార్తికేయ గారు సార్, ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రెజెన్స్ అని ఉన్నప్పుడే దాని బ్రాండ్ అనేది గ్లోబల్ లెవెల్ వెళ్తుంది. సో ఆయన ఫస్ట్ కాపీ చూపించారా? లైక్ వాట్ వాజ్ హిస్ రియాక్షన్, లైక్ ఎనీ సజెషన్స్? యా, ఫస్ట్ కాపీ చూపించామండి. అండ్ ఆయన ఆబ్వియస్లీ ఉంటాయి కదా, చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పారు, అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ దెమ్, అండ్ ఇట్ ఆల్ బి డన్. పర్టికులర్లీ విఎఫ్ఎక్స్ అనేది చాలా క్రూషియల్ థింగ్. లైక్ మ్యాజికల్ మూమెంట్స్ వచ్చినప్పుడు కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాపర్గా ఉండాలి, అండ్ హీఈస్ వెరీ పర్ఫెక్షనిస్ట్. అవును. సో వాటి విషయంలో చెప్పారా, లేకపోతే ఎనీథింగ్? నో అండి, యాక్చువల్లీ విఎఫ్ఎక్స్లో చాలా తక్కువ, అంటే ఇస్ మోర్ ఆన్ ఇఫ్ ద ఎమోషన్ అండ్ ద స్టోరీస్ కరెక్ట్గా ఉందా లేదా అనేది. మోస్ట్లీ ఇట్ వాస్ దేర్, చిన్న చిన్నవి వీళ్ళ రియాక్షన్ ఒకటి ఉంటే బాగుంటుంది, అలాంటివి చెప్పారు కానీ. బట్ హీ మోస్ట్లీ లుక్స్ ఎట్, ఐ మీన్, బికాస్ ఐ థింక్ అదే చూసుకోవాలి కూడా మెయిన్గా. యూనో విఎఫ్ఎక్స్ ఎన్ని ఎలిమెంట్స్ పైన, దట్స్ నాట్ ద మెయిన్ క్రైటీరియా. స్టోరీ ఫ్లో అవుతుందా, ఎమోషన్ వర్క్ అవుతుందా ఇస్ ద మెయిన్ థింగ్, అండ్ దట్స్ వాట్ వీర్. యా, సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కాలభైరవ్ గారు సార్ ఇక్కడ సార్ కంగ్రాట్స్ సార్, బాగుంది టీజర్ సార్. అంటే మొదటి నుంచి కూడా మీ కెరీర్ చూసుకుంటే చాలా తక్కువగా, అంటే చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ వస్తున్నారు సార్. అంటే మీరు ప్రతి సినిమాలో మీ మార్క్ కనిపిస్తుంది. డెఫినెట్గా కాలభైరవ్ ఈ సినిమాలో ఫ్రెష్గా ఇచ్చాడు మ్యూజిక్, ఆర్ఆర్, అలా డెఫినెట్గా మీ ప్రతి సినిమాకు మీరంటూ ఒక కొత్త మార్క్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఈ సినిమాకు ఒక ఫాంటసీ సినిమా ఇదే. ఈ సినిమాకు మ్యూజిక్ వైజ్ సైడ్ కానీ మన ఆర్ఆర్ సైడ్ కానీ ఎలాంటి అంటే ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు, ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలాంటి మ్యూజిక్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ ఈ సినిమా నుంచి? అదే సార్, ఇందాక చెప్పినట్టు ఎక్స్పెరిమెంట్ అంటే పనిగట్టుకుని ఇది డిఫరెంట్గా చెయ్యాలి, లేకపోతే ఇది ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి అని అన్నది ఉద్దేశం ఉండదండి. బట్ నా అదృష్టం కొద్దీ ఏంటంటే ఇప్పటిదాకా నేను పనిచేసిన సినిమాలు కానీ, డైరెక్టర్లు కానీ, నేను కొలాబరేట్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏమి ఐడియాస్ ఉన్నాయి, దీనికి ఎలా చేస్తే బాగుంటుంది అని చేసే ప్రాసెస్లో న్యాచురల్గానే కొన్ని కొత్త ఐడియాస్ వచ్చినాయి సార్. సో పనిగట్టుకుని దీనికి ఏదో కొత్తగా చేయాలి, డిఫరెంట్గా చేయాలని స్టార్ట్ అవ్వనండి. బట్ బాగా చేయాలని ఉంటుంది, బట్ ఆ స్టోరీనే డ్రైవ్ చేస్తుందండి దీని. సో ఆ ప్రాసెస్లో కొన్ని కొత్త ఐడియాలు వస్తాయి. ఓ అవును కదా, ఇలా ఎప్పుడు చేయలేదు ఇంతకుముందు, ఓ ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. సో అలాంటి వచ్చినప్పుడు ఇంకా ఎగ్జైట్మెంట్ పెరుగుద్ది ఇంకా. సో ఇందాక చెప్పినట్టే ఆ ఆస్పెక్ట్ చూసుకుంటే ఈ సినిమా ఇంకా ఎక్కువ డిమాండ్ చేసిందండి. ఇంకా డిమాండ్ చేసింది, నాకు ఎక్కువ స్కోప్ కూడా ఇచ్చింది. సో నాకు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నానండి. రేపు సెప్టెంబర్లో అందరూ సినిమా చూసి అన్నిటితో పాటు మ్యూజిక్ని కూడా మెచ్చుకుంటారని లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. కార్తికేయ గారు ఇక్కడ సార్, ఇక్కడ హాయ్ సార్. యాక్చువల్గా ఇది మలయాళం ఇండస్ట్రీ వర్కింగ్ స్టైల్ని ఫాలో అయ్యే చేశారా, లేకపోతే టాలీవుడ్ వర్కింగ్ స్టైల్ని ఫాలో అయ్యే చేసిన సినిమా? అంటే చాలామంది మలయాళంలో సినిమాలు చేసేది మోర్ ఆఫ్ వర్కింగ్ స్టైల్లో బడ్జెట్ అది తగ్గుతుంది, ప్రాఫిట్స్ అవి ఎక్కువ మిగులుతాయి అనేసి. సో లేదండి, ఇక మన తెలుగులోనే ఇక్కడే చేసాం షూట్ అంతా, హైదరాబాద్లో మీరు చూస్తున్నట్టు. సో ద క్రూజ్ ఫ్రమ్ హియర్. సో మన తెలుగు స్టైల్లోనే చేసామండి. కార్తికేయ గారు, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. సో ఫాయిద్ ఫాజిల్ గారు నిజంగానే ట్రెమెండస్ యాక్టర్ ఆయన. సో ఆయన సెలక్షన్ చూసుకున్నా సరే చాలా పిక్కీగా ఉంటుంది, ప్రతి సినిమా చేయరైనా. సో పుష్ప కూడా ఆయనకి తెలుగులో 444 డబుల్ వచ్చింది మొత్తానికి ఇమేజ్. ఇక్కడ వచ్చినా సరే ఆయన హెసిటేట్ చేశారు. ఐ మీన్ ఆ ఇమేజ్ నాకు సరిపోలేదు, నా క్యారెక్టర్ తగ్గట్టుగా లేదని చెప్పి పుష్పలో ఆయన స్లైట్గా డిసప్పాయింట్ అయ్యి చెప్పారు, స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆయన. ఆ తర్వాత తెలుగులో ఆయన తగ్గించేశారు చాలా మూవీస్ని. సో ఆయన కూడా కాకుండా టొవినో థామస్ కూడా అన్నారు, మాలీవుడ్లో వాళ్ళు ఇక్కడ తెలుగులో తక్కువ చేస్తారు, అక్కడ మార్కెట్ మాకు వేరు, ఇక్కడ మార్కెట్ వేరు అని చెప్పారు. సో ఫాయిద్ ఫాజిల్ గారు ఈ మూవీని అంత గ్యాప్ తీసుకుని చేయడానికి కారణం ఏంటి? అంటే ఆయన ఎందుకు చేస్తారు అంటే, ఇది పుష్ప ఇవన్నీ రిలీజ్ అవ్వక ముందే ఓకే అయిపోయిన సినిమా సార్ ఇది. పుష్పకు ముందే, పుష్ప రిలీజ్ అవ్వక ముందు ఓకే అయిపోయిన సినిమా, చేసేస్తానండి. సో ఐ థింక్ ఇట్ అంతే, నాట్ రిలవెంట్. అంటే దాని తర్వాత ఓకే అయిన సినిమా కాదు, బట్ యా. కాలభైరవ గారు,
ఇక్కడ సార్ ఇక్కడ సార్ లాస్ట్ చెప్పండి అడగండి సార్ రీసెంట్ టైమ్స్లో మీ మ్యారేజ్ గురించి రకరకాల రూమర్స్ అయ్యి వచ్చినాయి, సో దాని గురించి ఒక క్లారిటీ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఫర్ స్పెండింగ్ టైమ్. థ్యాంక్ యూ.